గ్రామ సర్పంచ్గా పన్యాల లింగారెడ్డి గ్రామము నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. గంగాపూర్ గ్రామ సర్పంచ్గా 5 సంవత్సరాలు నేను ఎన్నుకున్నారు. నా సేవ చేసినాను. మండలం చిన్నకోడుగు మండలం సిద్దిపేట జిల్లా. నేను విలేజ్ల అభివృద్ధికి నేను ముందున్నాను. నేను ఏ సమస్యలు కానీ నీళ్ళ దాని మీద కానీ, వాటర్ కానీ, కరెంటు, లైటింగ్ కానీ, గ్రామ పంచాయతీల డబ్బులు ఉన్నా లేకున్నా నేను నిధుల నుంచి సారు పెట్టిండు మాజీ మంత్రి వర్యులు సారు సెలవుతోని నాకు అంబేద్కర్ భవనం, డంపియార్డు, వైకుంఠధామం, గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, నీళ్ళ ట్యాంకరు ఇవన్నీ గవర్నమెంట్ సమకూర్చింది. నేను ముందున్నాను. లోను రూపాయి లోన్ తీసుకొని కట్టకుండా డబ్బులు మొత్తం తీసుకొని కట్టిన అభివృద్ధికి నేనే ఇప్పుడు నాకు 10 లక్షలు క్రీడల పరంగా కానీ, క్రీడల పరంగా కానీ, పార్క్ కాడ కానీ నేను పలకలు వేసి బ్రహ్మాండంగా 60-70 వేలు పెట్టి బొమ్మలు దించిన. అక్కడ ఎకరం పార్క్ ఉంటుంది, క్రీడల పరంగా అభ్యక్రమం ఉంటుంది. అక్కడ జిమ్ నిర్మించినాము. పిల్లలు హై స్కూల్ ఉన్నదని ఆటలు స్టే చేసిన పిల్లలు మధ్యాహ్నం దాని మీద కూర్చొని చదువుకుంటాను. కానీ ఊళ్ళో ఎప్పుడైనా పిల్లలకు నేను అక్కడి నుంచి ముందు రెడ్డి సంఘానికి, రెడ్డి కమ్యూనిటీ హాల్కి 5 లక్షలు పెట్టి దాన్ని పూర్తి చేసిన. మళ్ళా ముదిరాజ్ సంఘానికి 5 లక్షలు పెట్టి దాని ముందట రేకుల షెడ్ చేసిన. హనుమల్లగుడి నుంచి పోచమ్మ టెంపుల్ దాకా అక్కడ దాకా కరెంటు 11 పోలతో వైర్ గుంజిపించి లైట్ చేయించిన. గ్రామ పంచాయతీ నుంచి 1 లక్ష రూపాయలు, జైలు నుంచి 10 లక్షలు, మళ్ళా ఊళ్ళో 40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించిన. ఇంకొక 20 లక్షలు అయితే కంప్లీట్ అవ్వు. నేను 5 సంవత్సరాలు నడుస్తారు కానీ ఇంటింటికి దానికి నెట్ వేసడానికి పైపుల ద్వారా వేసి ఇంటింటికి ఓ జామ చెట్టు, సిల్వర్ చెట్టు, ఒక గన్నేరు చెట్టు, పూల చెట్టు ఇవన్నీ మేము ప్రతి సంవత్సరము వర్షాకాలం రాగానే 4 చెట్లు ఇంటింటికి 460 ఇండ్లకు మేము ఇంటింటికి ఇచ్చినాము. దానిలో సుతా మేము ముందు వరుసలో ఉన్నాము. పోయి పింఛన్లు ఇప్పించిన 73 కొత్త పింఛన్లు. భర్తదానికి పోయినా భార్య వ్యవస్థ సెక్రటరీ కానీ నేను కానీ మండలానికి పోయి ముందు ఎంపీడీఓ సార్ దగ్గర కానీ ఉండి ఇప్పించగలిగాము. 2 నెలల భర్తదానికి పోతే భార్య వ్యవస్థ 2 నెలల్లో మేము పింఛన్లు ఇప్పించాము. కళ్యాణ లక్ష్మి ఒక్కటి లేకుండా మాకు పెండింగ్ లేకుండా ఇప్పించినాం. రైతు బీమా 13 మంది 59 సంవత్సరాల లోపల ఉన్న రైతు దానికి వచ్చే సుతా రైతు బీమా సుతా మా ఊళ్ళో 13 మందికి రైతు బీమా సుతా 5 లక్షల లెక్క రైతు బీమా సుతా ఇప్పించాం. మేము సీఎం రిలీఫ్ ఫండ్ కానీ 1 లక్ష రూపాయలు అయినా, 1,20,000 అయినా, 60,000, 50,000 అయితే 25,000 అవి సుతా సీఎం రిలీఫ్ ఫండ్ సుతా మా ఊరికి బ్రహ్మాండంగా మాకు సార్ సెలవుతో నేను ఖచ్చితంగా వెంబడే మాకు వాళ్ళు ఇట్లా ఆపరేషన్ ప్రైవేట్లో చేయించుకుంటే వాళ్ళు వచ్చి కాగితాలు ఇస్తే మేము పోయి అవి అడుండి మేము చేయించి వాళ్ళకు మేము ఇప్పించగలిగాం. చిన్నప్పుడు మండలనే 8 ఎకరాలతో గుడ్డము నేను సర్పంచ్ కాగానే నాకు ఇచ్చారు. నాకు ఇస్తే నేను అన్ననే కొనుగోలు మా అక్కని గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే నేను అందరి వేరే ఊళ్ళ చిన్నపోటు మండలం 25 గ్రామ పంచాయతీలలో ఫస్ట్ కొనుగోలు దాంట్లో గంగాపూర్ విలేజ్ ఫస్ట్ ఉన్నది. నేను క్రీడల కానీ ఒడ్ల మార్కెట్ అయిపోయి ఆటలు పెట్టిస్తా మా పిల్లల యూత్కు. నేను వాళ్ళకి సహకారం ఈ బూట్లు కానీ, కిట్లు కానీ, వాళ్ళు ఆడటానికి బాల్ కానీ అన్ని ఆడిపించిన. నేను మా అమ్మ పేరు మీద మొన్న సుతా ఆడిపించిన, ప్రైజులు ఇచ్చిన, కొందరికి డబ్బు ఇచ్చిన, ఎవరు గెలిచి ఫస్ట్ గెలిచిన డబ్బు ఇచ్చిన, సెకండ్ గెలిచిన వాళ్ళకు
ప్రైజ్ ఇచ్చిన పోషమ్మ టెంపుల్ అనేది ఊరందరికీ దేవుడు అవసరం అది. దాన్ని ఖచ్చితంగా నేను అది ఊళ్ళో జనం కోరికకు బలంగా నేను దాన్ని నిర్మిస్తాను. ఒకటి ఫంక్షన్ హాల్ ఊరందరూ చేసుకోవడానికి ఉమ్మడిగా ఎవరి ముందు పేరు రాపించిన వాళ్ళ ద్వారా వాళ్ళకు అవకాశం గ్రామ పంచాయతీ నుంచి ఫంక్షన్ హాల్ ఒకటి నిర్మిస్తానని నేను ఖచ్చితంగా కోరిక ఉన్నది. కోరిక దాన్ని ఖచ్చితంగా చేద్దామని అనుకుంటున్నాను. ఇంకొకటి హాస్పిటల్ బస్తీ దవాఖానకు చిన్నగా వెళ్తూ బలంగా దాని నిర్మిస్తాను. ఓ బ్యాంకు ఏటీఎం కానీ మాకు ఇక్కడ బిల్డింగ్స్ ఉంటుంది మిర్చి మార్కెట్ 4 రూములతో అన్న కానీ లేకపోతే ఏటీఎం కానీ గ్రామ పంచాయతీ దగ్గర రూమ్ ఏర్పాటు చేసి ఏటీఎం ద్వారా కానీ ఏర్పాటు చేస్తానని నాకు మళ్ళా ఒకసారి అవకాశం ఇస్తే గడిచిన 5 సంవత్సరాలు ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, పాలకవర్గము, వార్డు మెంబర్లు అందరూ నాకు సహకరించారు. ఊరు ప్రజలు సుతా నాకు సహకరించారు. వాళ్ళు నన్ను ఏది చేసినా అన్న నువ్వు ముందు చేయి, మేము ఎన్నుకుంటాము. అందరితో నేను ఎవరితోని చిన్న 5 ఏళ్ళ చిన్న పిల్లవాడితో నేను హానిగా కలిగించాను. ఎవరితో నేను నాకు అందరూ నాకు అన్న తమ్ముడు లాగా నన్ను చూసిరు.